మాత్రం నన్ను ప్రేమించలేను. ఇలాంటి కారులో తిరుగుతానని కాని, ఇలాంటి ఇంట్లో బతుకుతానని కాని కనీసం ఊహించలేదు కూడా. వీడెవడు ఇంత పబ్లిక్ గా భయం లేకుండా అల్లరి పెడుతున్నాడు? ఏయ్, ఎవరు నువ్వు? కృష్ణుడివా? సైగలు చేస్తున్నావేంటి? మూగోడివా? మరి గంగిరెద్దులో తలూపడం ఎందుకు? వీణెక్కడో చూసినట్టుందే. ఏయ్, ఇప్పుడు నీకేం కావాలి? నాతో మాట్లాడొద్దని సింధు మేడం గారు ఆర్డర్ చేశారండి. అందుకే ఈ పాటలన్నీ. సింధు, నీకు వీడు తెలుసా? తెలీదు. దేవుడా, ఎంత అందమైన అమ్మాయి ఎంత అందంగా అబద్ధం చెప్పేస్తుందో చూడండి. అమ్మయ్యా, నవ్వేసింది. ఎస్, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికేరా మజాగా ఛాన్స్. నవ్వింది మల్లె చెండు. మెంటల్, ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా? అయినా గర్ల్ ఫ్రెండ్ అంటూ వాగుతున్నావేంటి? గర్ల్ ఫ్రెండ్ ని గర్ల్ ఫ్రెండ్ అనకుండా బాయ్ ఫ్రెండ్ అంటారండి. మళ్ళీ ఆ మాట అన్నావంటే చంపేస్తుంది. ఆ పని చేయమనండి, ఓ పని అయిపోతుంది. నేను ప్రేమించిన అమ్మాయి చేతిలో చచ్చిపోవడం కన్నా అదృష్టం ఏముంటుందండి? ఏంటి వీడు ప్రేమ దోమ అంటున్నాడు? నేను దోమలేదండి, ప్రేమ మాత్రమే అన్నాను. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను తెగ ఇన్వెస్టిగేషన్ చేసేస్తున్నారు. ఇంతకీ మీరెవరు? సౌందర్య, సింధు ఫ్రెండ్ ని. కిట్టు. సౌందర్య గారు, మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? లేదు. ఐ హేట్ లవ్ స్టోరీస్. అదంతా ఒక అట్రాక్షన్, ఒక ట్రాష్. అదేంటండి బాబు అంత మాట అనేశారు? ప్రేమ ఎప్పుడు గొప్పదేనండి, దాన్ని అపవిత్రం చేసేవాళ్ళే గొప్పవాళ్ళు కాదు. నా ప్రేమ పవిత్రమైంది, నా సింధులాగా అందమైంది. ఏంటి నాకు ఈ విషయం చెప్పలేదు? నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, అందుకే చెప్పలేదు. ఇబ్బంది పెట్టకుండా దయచేసి వెళ్ళిపోమని చెప్పు. విన్నావు కదా, పో. అది కాబట్టి క్యూట్ గా కూల్ గా చెప్పింది. నేను ఎంటర్ అయితే సీన్ ఇంకోలా ఉంటుంది. హలో ఐశ్వర్య గారు, నా పేరు సౌందర్య. ఓకే సౌందర్య గారు, ఇప్పుడు నన్ను ప్రేమించమని అడగట్లేదండి, మరి అభిమానించమని అడుక్కోడానికి వచ్చాను. అడుక్కోవడం ఏంట్రా బాబు? మీరు కాసేపు అలా ఉండండి, మ్యాటర్ క్లియర్ గా సింధుతోనే చెప్పేస్తాను. సింధు, నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు, బాధ అనిపించింది. నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. ప్రేమించిన వాడికి ఆవేశం కన్నా అర్థం చేసుకునే మనసుండాలి. నిజమైన ప్రేమకి తొందరపాటు కంటే ఓపిక ఉండాలి. మరో 1000 సార్లు నువ్వు చెప్పినా, 100 సార్లు నువ్వు ఎదురు చూసినా నాదొక్కటి సమాధానం. రేపటి గురించి ఎవరు చెప్పగలరు సింధు? నేను చెప్పగలను. అదంతా ఈజీ కాదులే. నువ్వు కనిపించినంత వరకు ప్రేమంటే సినిమాలో చూడడం తప్పితే ప్రాక్టికల్ గా జరుగుతుందని నాకేం తెలీదు. ఈరోజు నాకు జరిగింది, రేపు నీకు జరుగుతుందేమో. ఇట్స్ ఇంపాసిబుల్. జరగదు కాక జరగదు. అవునా? అయితే ఓకే, మ్యాటర్ చాలా సింపుల్ గా క్లియర్ అయిపోయిందిగా. ఫ్రెండ్స్ అయిపోదాం. రేయ్,
నువ్వు చాలా టిపికల్ గా ఉన్నావు. అర్జెంట్ గా వెళ్ళకపోతే దెబ్బలు తింటావు. ఫ్రెండ్ గా ఉంటానని చెప్పమనండి, వెళ్ళిపోతా. నేనుండలేను. సింధు, నువ్వు ఆవేశంలో బాధలో అలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. అయినా నేనిప్పుడు నిన్ను అల్లరి పెట్టడానికో వెంట పడ్డానికో రాలేదు. ఆ రోజు మా అమ్మ అలా నిన్ను మా ఇంటికి తీసుకురావాల్సింది కాదు. అయినా జరిగిందేదో జరిగిపోయింది. ఇక నేను ఈ విషయాలేవి తీయను. బట్ ఇప్పుడు నువ్వు ఒంటరి దానివి. నీ ఫ్రెండ్గా నేను నీ పక్కన ఉండడం అవసరం. అందుకే కనీసం నన్ను ఫ్రెండ్గానైనా యాక్సెప్ట్ చేయి. ఫోన్ లేవే, చాలా ఎమోషనలే చెప్తున్నాడు కదా. బాడీ గార్డ్ లో పడుంటాడు. ఓకే అను. మీరు మరీ టూ మచ్ అండి. ఏం చేయమంటావు? మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటిది. సింధు, ఒప్పుకోవే. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. యాహూ, yes yes. ఇంకా బయలుదేరు. ఏంటి జాబ్ ట్రయల్సా? ఏ మంచి జాబ్ ఇప్పిస్తావా? ఏ రేంజ్ లో ఉండాలి? కలెక్టర్ రేంజ్ లో ఉండాలి. ఇప్పిస్తావా? నేను వెళ్ళొస్తానండి. బాయ్. బయలుదేరు. బాయ్. పిచ్చోడ్లో ఉన్నాడే. కాదు, మంచివాడు. నేనే అతన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేను. చెప్పవే, ఇంకా ఏంటి విశేషాలు? మన ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారే. అవును, అక్కడ ఇంకా నీకు ఫ్రెండ్స్ దొరకలేదా? లేదే, అదొక్కటే కాస్త వెలితిగా ఉంది. ఎవరో ఒకరు దొరుకుతారు. ఒక్కరు కాదు, నీలాంటి మంచిదానికి పోలేడు మంది ఫ్రెండ్స్ అవుతారే. నువ్వేం దిగులు పడకు. ఒకసారి కారు ఆపండి. ఏమ్మా? ఐస్ క్రీమ్. అమ్మా, నీకే ఫ్లేవర్ కావాలి? నాకేం వద్దు. నాన్న, నీకు? వెనిలా. ఓకే. హలో. సారీ, చెప్పవే. నువ్వెక్కడికే? మన అమ్మాయి ఆ అమ్మాయిని ఎవరినో గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయిందండి. ఏ అమ్మాయిని? అదిగో ఆ అమ్మాయిని.
రేణు వెళ్ళొద్దు, ఆగు. పాపం ఆ అమ్మాయి బియ్యం నేలపాలయ్యాయండి. అయితే నువ్వు వెళ్ళేం చేస్తావు? లోపల కూర్చో. భలే వారండి మీరు. రేణు రేణు ఆగు. అయ్యో, మీ బియ్యం అంతా నేలపాలయ్యాయి. మా అమ్మాయి ఫోన్ మాట్లాడితే పరిసరాల్ని మర్చిపోతుంది. కావాలని చేయలేదు, తప్పైపోయింది, క్షమించమ్మా. అయ్యో పర్వాలేదండి. ఇప్పుడు నన్ను చూసిందంటే ఏ కొంపలు ముచ్చుతుందో. అయ్యో, కింద పడ్డ బియ్యం ఏరకూడదమ్మా, వదిలేసే. నేను డబ్బులిస్తానులే. అయ్యో వద్దండి. మొహమాటం అవసరాలు తీర్చదమ్మా, నువ్వురా. అయ్యో వద్దండి. రామ్మా. వద్దండి. రా. పద. ఇదేంటి దాన్ని తీసుకొస్తుంది? ఏమండి, ఏమండి మిమ్మల్ని. ఏమండి, మన అమ్మాయి కారణంగా పాపం ఈ అమ్మాయి బియ్యం కింద పడిపోయింది. ఒక 500 ఇవ్వండి. మా అమ్మాయి ఫోన్ మాట్లాడితే పరిసరాల్ని మర్చిపోతుంది. కావాలని చేయలేదు, తప్పైపోయింది, క్షమించమ్మా. ఏమండి, ఓ ఈవిడ మీ వైఫ్, ఆ అమ్మాయి మీ కూతురు అన్నమాట. మీ ఫ్యామిలీ బాగుందండి. మా విషయం నీకు అనవసరం. నీకు కావాల్సిన డబ్బేగా. డబ్బు విలువ తెలిసిన వాళ్ళు అవసరానికి మించి ఖర్చు పెట్టరు. కష్టపడి సంపాదించే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వరు. చేతికొచ్చినంత ఇచ్చేవాళ్ళు దానకర్ణులవ్వరు. అడ్డదారిలో సంపాదించుకున్న వాళ్ళు ఇంకొకరిని దోచుకున్న వాళ్ళు అయ్యుంటారు. వద్దనుకుని వదిలేసిన దానికోసం ఆశపడే దానిని కాదు. ఆస్తి వదులుకున్నాను కానీ నిన్ను మాత్రం వదలను. నువ్వేంటే చూస్తున్నావు? గరకు ఏమండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. ఎక్కడ చూసినట్టు కూడా గుర్తులేదు. మరి ఏ పరిచయం లేకుండా మీతో అలా మాట్లాడిందేంటండి? నన్ను చూసి ఇంకెవరో అనుకుని ఉంటుంది. ఓహో, కొందరు అంతే. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో ఏదేదో అర్థం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మర్చిపోవడం తప్ప
ఎక్కువగా ఆలోచించకూడదు. ఇదిగో నాన్న వెనిలా. థ్యాంక్ యూ. ఏమండి, మీకు తెలీదు చూడలేదు అన్నారు. మీరెవరో తెలియకుండా మీ వైఫా మీ కూతురా అని ఎందుకు అడిగిందండి? ఎవరమ్మా? అదిగో ఆ అమ్మాయి. నువ్వు ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా గుద్దేశావు. పాపం బియ్యం అంతా నేలపాలయ్యాయి. అవునా? ఏదో పరధ్యానంలో చూడలేదు. నేను వెళ్ళి సారీ చెప్పొస్తాను. అవసరం లేదమ్మా. కొంచెం స్క్రూ లూజ్ లో ఉంది. ఏదో తిక్కగా మాట్లాడుతుంది. వెళ్ళదు. ఏమండి, డబ్బు గురించి డబ్బు విలువ గురించి కరెక్ట్ గా మాట్లాడింది. తిక్కంటారేంటండి? నోరు మూస్తావా? నాన్నా, ఏం జరిగింది నాన్నా? ఉన్నవాణ్ణి చూస్తే లేని వానికి జలసి. అలాంటి వాళ్ళు తమ చేతగానితనం అనుకోరు. గొప్ప వాళ్ళు పెత్తనం అనుకుంటారు. వాళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. వెళ్దాం. సింధు, సింధు, సింధు పైకెళ్ళిందా? భార్యని పెళ్లిడికొచ్చిన కూతుర్ని పెట్టుకొని అంతలా మేనేజ్ చేశాడంటే ఎంత డేంజరస్ ఫెలోనేవాడు. అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకొని అన్ని రోజులు ట్రావెల్ చేశారా? ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. నా తండ్రిలో రాముని చూసిన నేను వాడిలో రాక్షసుణ్ణి చూశాక లోకల్లో ఇలాంటి వాళ్ళు కూడా మంచి మనుషుల మధ్య ఎంత ఈజీగా తిరిగేస్తున్నారు అనిపించింది. వాడు మామూలు చీటర్ కాదు. అలాంటి వాణ్ణి ఆంటీ ఎలా నమ్మింది? ఇందులో ఆంటీ అమాయకత్వం కన్నా ఆంటీ వీక్నెస్ ని చాలా బ్రిలియంట్ గా ట్రాప్ చేసిన వాడి టాలెంట్ ఎక్కువ కనబడుతుంది. అలాంటి వాడి గురించి మాట్లాడుకుంటుంటేనే గుండె రగిలిపోతుంది. నా డబ్బుల్నే నాకు దానంగా వెయ్యబోయాడు. మా దగ్గర నుంచి దోచేసిన డబ్బుల్నే నాకు నష్టపరిహారంగా ఇవ్వబోయాడు. అది మాత్రం తట్టుకోలేకపోయాను. అవకాశం వచ్చినప్పుడు వాడంత చూస్తానని చెప్పావు కదా, అంత మంచి అవకాశం వదిలేసావేంటే? వాళ్ల ముందే వాడిని చెప్పుతో పళ్ళు రాలగొట్టుంటే వాడి నిజస్వరూపం బయటపడి ఉండేది కదా. ఇప్పటికే ఒక రాక్షసుణ్ణి నమ్మి మోసపోయానని బాధపడుతున్న అమ్మకి పెళ్ళయ్యి పిల్లలున్నవాడి చేతిలో మోసపోయానని తెలిస్తే ఈ విషయం కూడా తెలుసుకోలేకపోయానని ఇంకా కుమిలిపోతుంది. అందుకే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు తెలియకూడదు.
ఏడుస్తున్నావు సుకన్య? ఇప్పుడు ఏడవడం వల్ల ఉపయోగం ఏముంది? వీరత్వం పోయాక రాజు ఏడ్చినా, ఆత్మాభిమానం పోయాక ఆడది ఏడ్చినా ఫలితం ఉండదు. నిర్ణయం తీసుకునే ముందు మన నీడ కూడా నిజమైనదో అబద్ధమైనదో తెలుసుకొని తీసుకోవాలి. అలాంటిది నువ్వు కళ్ళుండి కూడా గుడ్డిదాల్లా నిర్ణయం తీసుకున్నావు. పెళ్ళిడికొచ్చిన కూతురుని ఇంట్లో పెట్టుకుని నువ్వు పెళ్లికి రెడీ అయినప్పుడే కత్తి మీద నిల్చున్నావన్న సంగతి మర్చిపోయావు. కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి కూతురి బతుకే నాశనం చేశావు. నీ కూతురుని నీ భర్త ఆకాశమంత ఎత్తులో కూర్చోబెడితే నువ్వు నేల మీద పడేశావు. బ్రహ్మరథాన్ని ఎక్కించాల్సిన కూతురుని బలిపీఠం ఎక్కించేశావు. ఏంటి, కోపం వస్తుందా? నీ మీద నీకు అసహ్యం వేస్తోందా? ఆ రాక్షసుణ్ణి శిక్షించాలనిపిస్తోందా? వాణ్ణి శిక్షించే ముందు నిన్ను నువ్వు శిక్షించుకోవాలి. ఎందుకంటే నమ్మింది నువ్వు, మోసపోయింది నువ్వు, జరిగిన నష్టానికి కారణం నువ్వు. వాడికంటే ముందు నీకే ఆ శిక్ష పడాలి. అవును, నీకే పడాలి, నీకే పడాలి, నీకే పడాలి, నీకే పడాలి. ఏయ్, ఎవరే నువ్వు? ఇప్పుడు నువ్వు తింటున్న తిండి నాది, నువ్వు కూర్చున్న కుర్చీ నాది, నువ్వు నిద్రపోతున్న బెడ్ నాది. ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నాదే, నాదే, నాదే.